శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగిలించాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. కిరణ్ బెడ్డింగ్ సెంటర్లో జరిగిన ఈ హత్య ఉదంతం పట్టణంలో కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. హత్య జరిగిన తీరును వివరించడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. పోలీసులు నిందితులపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఆ సీన్ ప్రొటెక్ట్ చేసి ఎవరు చనిపోయిందని చూస్తే మహిపాల్ అని కర్ణాటక అతను చంద్రబావి నగర్ తుమ్కూరు జిల్లా అని తెలిసింది. వెంటనే అక్కడ విచారించి సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలించి మృతుడి ఐడెంటిటీ కనుక్కున్నాం. తర్వాత మేము అక్కడ ఉండే వాళ్ళని విచారించాం. మాకు తెలిసిన విషయం ఏంటంటే 22వ తారీఖు సాయంత్రం వాసు కుమార్ అనే వ్యక్తి ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి అక్కడ బెడ్ తీసుకొని పడుకున్నారు. అతని పక్కనే ఈ మృతుడు మహిపాల్ అనే అతను కూడా ఉన్నాడు. 23 ఉదయం అతని ఫోన్ దొంగిలించినారు ఎవరో అని తెలుసుకున్నారు. ఫోన్ కనబడలేదు. పక్కనే ఉండే వాసు కుమార్ వచ్చి మన మహిపాల్ని అడిగాడు. నేను దొంగిలించలేదన్నారు. తర్వాత అదంతా వెతికాడు ఆ బెడ్డింగ్ సెంటర్లో. ఆ రోజు ఏమీ దొరకలేదు 23. మళ్ళా 24 ఉదయం నేను బెంగళూరుకి చెందినోడని వాసు కుమార్ నికారాపోర్టు పెనుగొండలో పనిచేస్తానని తనకు ఆ సెల్ ఫోన్ అందులో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మేనేజర్గా ఉంటే కొంచెం మెటీరియల్ ఉందని చెప్పాడు. వెంటనే అక్కడ ఉండేటటువంటి సురేష్ అనే అతను అతనికి చెప్పింది ఏంటంటే ఈ మైపా